Hi, hello, welcome back to Mathematics by Bhagyalakshmi YouTube channel. So previous year question paper, APPSC previous year general studies question paper solve చేస్తున్నాం. So continuation ఈ రోజు అయితే 23rd question మనం solve చేయబోతున్నాం. Statement: the following tables shows the average hours spent by 140 students in 5 different activities. సో మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో యావరేజ్ అవర్స్ స్పెండ్ బై 140 స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ యాక్టివిటీస్. సో 5 డిఫరెంట్ యాక్టివిటీస్లో 140 స్టూడెంట్స్ స్పెండ్ చేసిన యావరేజ్ అవర్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్, డిబేట్ ఇచ్చారు. అలానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఇచ్చారు, అలానే ఆ స్పోర్ట్స్లో యావరేజ్ అవర్స్ స్పెండ్ పర్ వీక్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ కింద కన్క్లూషన్ అండ్ కన్క్లూషన్ 1, 2 ఇచ్చారు. ఈ టేబుల్ని బేస్ చేసుకోండి. కన్క్లూషన్ 1 ఏముంది? స్టూడెంట్స్ స్పెండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం అవర్స్ ఆన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ రెస్పెక్టివ్లీ. సో మ్యాక్సిమం అండ్ మినిమం ఆన్ అవర్స్ ఆన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ రెస్పెక్టివ్లీ అన్నారు అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన మ్యాక్సిమంకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన మ్యూజిక్ అనమాట. సో మ్యాక్సిమం అవర్స్ స్పెంట్ ఇన్ మ్యూజిక్ అని అర్థం. అలానే సెకండ్ ఇచ్చిన మినిమం ఈ సెకండ్ ఇచ్చిన ఆర్ట్కి రిలేటెడ్, అంటే మినిమం అవర్స్ స్పెంట్ ఇన్ ఆర్ట్స్ అని మీనింగ్. సో మ్యాక్సిమం అవర్స్ స్పెంట్ ఇన్ మ్యూజిక్ అన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మ్యూజిక్ అన్నిటికంటే ఈ ఇచ్చిన అవర్స్ అన్నిటిలో మ్యాక్సిమం 11 ఉంది. సో ఈ 11 ఏంటిది? ఏ యాక్టివిటీకి సంబంధించింది? మ్యూజిక్కి. సో మ్యాక్సిమం అవర్స్ స్పెంట్ ఇన్ మ్యూజిక్. అలానే మినిమం ఏది ఉంది? నెంబర్ 4 ఉంది. ఈ 4 అనేది ఏ యాక్టివిటీకి సంబంధించింది? ఆర్ట్స్కి. సో ఆర్ట్స్లో మినిమం ఇచ్చారు. సో కన్క్లూజన్ 1 అనేది మనకి కరెక్ట్. అలానే నెక్స్ట్ చూసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం అవర్స్ స్పెండ్ బై స్టూడెంట్స్ ఈజ్ 230 అన్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం అవర్స్. సో మ్యాక్సిమం మనకి ఎందులో? మ్యూజిక్లో. అండ్ అలానే మినిమం వచ్చేసరికి ఆర్ట్స్లో. సో మ్యూజిక్లో మనకి ఎన్ని అవర్స్ ఇచ్చారు? వీక్లీ 11 అవర్స్ ఇచ్చారు. 11 అవర్స్ ఇంటూ, సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యూజిక్లో 11 అవర్స్ ఇంటూ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్. 30 ఈక్వల్స్ టు 330. అలానే ఆర్ట్స్లో చూసుకున్నట్లయితే మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయి? 4 అవర్స్ ఉన్నాయి. 4 అవర్స్ ఇంటూ ఎంతమంది స్టూడెంట్స్? 25 ఈక్వల్స్ టు 100. సో డిఫరెన్స్ బిట్వీన్ అన్నారు కాబట్టి difference equals to, so maximum number is 330 minus minimum is 100, which equals to 230. So the difference between the maximum and the minimum hours spent by students is 230. So option 3 is correct. Both conclusion 1 and 2 follows. So next question చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి టేబుల్స్ ఇచ్చారు. ఏ యూనివర్సిటీ ట్రాక్స్ ద ఎన్రోల్మెంట్ నెంబర్స్ ఇన్ 3 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఓవర్ స్పాన్ ఆఫ్ 3 years. సో 3 years 2020, 2021, 2022లో మనకి ఏమి ఇచ్చారు? సైన్స్, కామర్స్ అండ్ ఆర్ట్స్లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ యొక్క డేటా ఇచ్చారు. సైన్స్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, కామర్స్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఆర్ట్స్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. సో ఈ టేబుల్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్, నెక్స్ట్ ఇచ్చిన సెకండ్ టేబుల్లో ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ది స్టేట్మెంట్స్ అండ్ దైర్ కరస్పాండింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ గివెన్ దో నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, అలానే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్కి ఏ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అనేది మనం మ్యాచింగ్ అయితే చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? సైన్స్ హ్యాడ్ ద హైయెస్ట్ పర్సెంట్ ఇంక్రీజ్. సో 2020 నుంచి 2022 వరకు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది సైన్స్లో మనకి కనిపిస్తుంది అన్నారు. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సైన్స్లో సో హైయెస్ట్ 2022లో మనకి ఎంత ఉంది? 150. అలానే మనం పర్సెంటేజెస్ ఎలా చేయాలి అనేది నేను బార్ గ్రాఫ్స్ వీడియోస్లో మనకు ఉన్నాయి, డేటా అనాలిసిస్ ప్లేలిస్ట్లో. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే వెళ్ళి చూడండి. సో 150 మైనస్, అలానే మినిమం నెంబర్ వచ్చేసరికి సైన్స్, ఇక్కడ సైన్స్ అన్నారు కాబట్టి సైన్సే చూద్దాం. హైయెస్ట్ నెంబర్ 150 2022లో. అలానే 2020లో మనకు ఉన్నది 120. 150 మైనస్ 120 బై 120 వేసుకోవాలి. 150 కాదు 120 వేసుకొని ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది 25 వస్తుంది. చూడండి, ఈ ఇచ్చిన వాటిల్లో 25% ఎక్కడైనా ఉందా అంటే ఆప్షన్ 1లో ఉంది. ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 25% ఫ్రమ్ 120 to 150. సో స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్
ఎక్స్ప్లెనేషన్ 1 అనేది కరెక్ట్. అలానే సెకండ్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, కామర్స్ హ్యాడ్ ద హైయెస్ట్ అబ్సల్యూట్ ఎన్రోల్మెంట్ అన్నారు. సో కామర్స్లో ఎక్కువ ఎన్రోల్మెంట్ జరుగుతుంది అన్నారు. సో చూద్దాం. 2020లో చూసుకున్నట్లయితే కామర్స్లో ఎంతమంది ఉన్నారు, కామర్స్లో 150 ఉన్నారు. అలానే సైన్స్లో ఆర్ట్స్లో ఎంతమంది ఉన్నారు, 130. అలానే సైన్స్లో ఎంతమంది ఉన్నారు, సైన్స్లో 120 ఉన్నారు. సో 2020లో చూసుకుంటే కామర్స్లోనే ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు. అలానే నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే 2021లో కామర్స్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, కామర్స్లో 160 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. అలానే ఆర్ట్స్లో చూసుకుంటే 140 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. అలానే 2021 సైన్స్లో చూసుకుంటే 135. సో వీటన్నిటిలో కూడా మనకి కామర్స్లోనే ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు. నెక్స్ట్ చూసుకుంటే 2022లో మనకి కామర్స్లో ఎంతమంది, 155 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు, విచ్ ఈస్ గ్రేటర్ దాన్, ఈ రెండిట్లో మనకి సైన్స్లోనే ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు కాబట్టి సైన్స్లో 150 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 145. ఆర్ట్స్లో 145 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. సో ఈ 3 ఇయర్స్ కంపేర్ చేసుకున్నప్పుడు మనకి సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అన్నిటిలో కూడా కామర్స్లోనే ఎక్కువ మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది వెన్ కంపేర్డ్ టు అదర్ 2 స్ట్రీమ్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. సో ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి మనకి ఇట్ హ్యాడ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. సో ఉన్న ఈ 3లో కూడా మనకి కరెక్ట్గా ఉన్నదైతే ఇది ఎక్స్ప్లెనేషన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ ఆప్షన్ 3 చూసుకుంటే ఆర్ట్స్ షోడ్ కన్సిస్టెంట్ ఇయర్లీ గ్రోత్. ఆర్ట్స్ ఏదైతే ఉందో ఈ ఆర్ట్స్ అనేది ఏమంటున్నారు, షోడ్ ద కన్సిస్టెంట్ ఇయర్లీ గ్రోత్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్ సేమ్ ఒకేలాంటి గ్రోత్ ఉంది అంటున్నారు. సో 130 నుంచి 140 వెళ్ళింది, 140 నుంచి 145 వెళ్ళింది. ఇట్ ఇంక్రీజ్డ్. సో ఎక్స్ప్లెనేషన్ 3 చూడండి, ఇట్ ఇంక్రీజెస్ స్టడీలీ ఫ్రమ్ 130 to 140. ఎస్, 130 నుంచి 140కి ఇంక్రీజ్ అయింది అండ్ 140 to 145. సో ఇచ్చిన స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్కి మనకి ఎక్స్ప్లెనేషన్ 3 అయితే కరెక్ట్. సో ఈ 3 మ్యాచ్ అయినప్పుడు ఇంకా లాస్ట్గా మనకు ఉన్నది ఇదే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇది మనం చూస్ చేసుకోవచ్చు. అయినా కూడా మనం ఒకసారి సాల్వ్ చేద్దాం, టాలీ అయిద్దో లేదో చూసుకుందాం. సో ఏమన్నారు, కామర్స్ హ్యాడ్ ది స్మాలెస్ట్ పర్సెంట్ ఇంక్రీజ్ అన్నారు. సో కామర్స్లో మనకి స్మాలెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఉంది అన్నారు. సో చూసుకుంటే 2022లో మనకి ఎంత ఉంది, 155 ఉంది. 155 మైనస్ 2020లో ఎంత ఉంది, కామర్స్లో ఎన్రోల్ అయిన లిస్ట్ 150 ఉంది, డివైడెడ్ బై 150 ఇంటూ 100% అడిగారు కాబట్టి 100 వేసుకుంటే మనకి 3.33% అయితే వచ్చింది. సో ఇట్ grew nearly only 3.33% over the 3 years. సో స్టేట్మెంట్ 4కి అయితే మనకి ఎక్స్ప్లెనేషన్ 4 అనేది కరెక్ట్. సో అంటే మనకి ఇక్కడ ఏముంది, ఏకి 1, బికి 2, అలానే స్టేట్మెంట్ సికి ఎక్స్ప్లెనేషన్ 3, అలానే స్టేట్మెంట్ డికి ఎక్స్ప్లెనేషన్ 4 అనేవి కరెక్ట్. సో చూడండి, ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ డేటా సెట్స్ అండ్ దేర్ అప్రాక్సిమేట్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ గివెన్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఇక్కడ కూడా కొన్ని డేటా సెట్స్ ఇచ్చారు అండ్ రిలేటెడ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చారు. సో వీటికి మనం మ్యాచ్ చేయాలి, ఏ డేటా సెట్కి ఏది స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అనేది మనం మ్యాచ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ టాపిక్స్ అయితే మనం కంప్లీట్ వీడియో చేసాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ మీద కాన్సెప్ట్ ఫార్ములాస్తో సహా మనం ఇది చెప్పాము. అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 4 డేటా సెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 డేటా సెట్స్కి 4 స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చారు. ఏ డేటా సెట్కి ఏదో మనం మ్యాచ్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ ప్రతి డేటా సెట్కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే చాలా టైం తీసుకునింది. సో ఇలాంటి దాంట్లో మనం ఆల్రెడీ ఒక చిన్న ట్రిక్ చెప్పాము, అది చూద్దాం. సో ఇచ్చిన వాటిల్లో స్మాలెస్ట్ డిఫరెన్స్ ఉన్నది ఏది చూడండి, ఇక్కడ
హైయెస్ట్ ఈ డేటా సెట్ డీలో హైయెస్ట్ వాల్యూ 50, అలానే లీస్ట్ వాల్యూ 49. డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 1 ఉంది. సో 1 అంటే లీస్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇచ్చిన డేటా సెట్ వాల్యూస్లో హైయెస్ట్ నెంబర్కి లీస్ట్ నెంబర్కి ఉన్న డిఫరెన్స్ అనేది తక్కువగా ఉన్నట్లయితే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ కూడా చాలా లీస్ట్గా ఉండిద్ది. సో మనం ఇక్కడ చూసుకుంటే లీస్ట్ డిఫరెన్స్ ఈ డేటా సెట్స్ అన్నింటిలో కూడా లీస్ట్ డిఫరెన్స్ అనేది లాస్ట్ దానికి ఉంది. అలానే తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అనేది ఎక్కడుందంటే 0.4. సో డేటా సెట్ డీకి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డేటా సెట్ డీకి మనకి థర్డ్ వన్ అయితే కరెక్ట్ 0.4. సో చూడండి డీకి 3. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడుందో చూద్దాం. సో నెక్స్ట్ లీస్ట్ డిఫరెన్స్ మనకి బి దగ్గర ఉంది చూడండి. సో ఈ బి దగ్గర హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. లీస్ట్ వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 4. సో అలానే దీనికి చూసుకుంటే 10 - 10 ప్లస్ 10 - 10. అలానే దీంట్లో హైయెస్ట్ వాల్యూ మనకి 101, లీస్ట్ వాల్యూ 2. సో వీటన్నిటిలో చూసుకుంటే నెక్స్ట్ లీస్ట్ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడే ఉంది. సో అలానే 0.4 తర్వాత లీస్ట్ వాల్యూ ఏముంది? 1.41. సో బీకి డేటా సెట్ బీకి మనకి 2 కరెక్ట్. డేటా సెట్ బీకి 2 ఎక్స్ప్లెనేషన్ 2 స్టాండర్డ్ డీవియేషన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ లీస్ట్ డిఫరెన్స్ మనకి డేటా సెట్ సిలో ఉంది. సో దీనికి చూసుకున్నట్లయితే నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏముంది? 7.07 ఉంది. ఈ 7.07 అనేది డేటా సెట్ సికి కరెక్ట్. సో సికి 1. సో నెక్స్ట్ లాస్ట్గా మిగిలింది ఏంటి? ఇది 101 నుంచి 2 హైయెస్ట్ వాల్యూ 101, లీస్ట్ వాల్యూ 2. ఎక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి సో దీంట్లో హైయెస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 47.77. సో ఏకి 4. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇది అంటే ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.